నేతాజీ అధ్యాయం 8 సాటిలేని సేనాపతి. దేశం కోసం బాధలు పడి త్యాగాలు చేసిన సుభాష్ చంద్రబోస్ తూర్పు ఆసియా భారతీయులను అయస్కాంతంలా ఆకర్షించడంలో వింత లేదు. ఫెల్ట్ హ్యాట్ ఎడమ చేతితో పట్టుకొని క్రీమ్ కలర్ సూటులో సింహంలా నడిచి వచ్చి సింగపూర్ విమానాశ్రయంలో మొట్టమొదటి సైనిక వందనం స్వీకరించిన క్షణానే ఐఎన్ఏ సైనికులను జీవితకాల పర్యంతం ఆయన హిప్నటైజ్ చేసిన తీరు మాత్రం నిజంగా అద్భుతం. సాథియోం ఔర్ దోస్తం అని తమను ఉద్దేశించి బోస్ చేసిన మొట్టమొదటి సంబోధనే గార్డ్ ఆఫ్ ఆనర్ కవాతులో పాల్గొన్న సైనికులను పులకరింపజేసింది. అంత గొప్ప నాయకుడు మనల్ని సహచరులారా, స్నేహితులారా అని ప్రేమగా పిలిచాడు. అందరం కలిసి కత్తిపట్టి బ్రిటన్తో పోరాడి మన దేశాన్ని విమోచన చేద్దాం రండి అని ఆహ్వానించాడు తెలుసా అని బ్యారక్స్కు తిరిగి వెళ్ళాక తోటివారితో గొప్పగా చెప్పుకున్నారు. విన్నవారు నిజమా అని నూరెళ్లబెట్టారు. ఐఎన్ఏ సైనికుల వీర విధేయతను, వీరాభిమానాన్ని నేతాజీ మొదటి రోజునే చూరగొన్నాడు. సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో అడుగుపెట్టినది లగాయతు. నేను ఆయన ప్రతి మాటను, కదలికను జాగ్రత్తగా గమనించాను. ఆయన ప్రసంగాలు కనికట్టులాగా నన్ను కట్టి పడేశాయి. భారతదేశం వాస్తవ చిత్రాన్ని ఆయన మా ముందు పెట్టాడు. మొదటిసారి నేను ఒక భారతీయుడి కళ్ళతో భారతదేశాన్ని చూశాను అని ఐఎన్ఏ అండ్ ఇట్స్ నేతాజీ గ్రంథంలో మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. సుప్రీం కమాండర్ అన్న టైటిల్ అక్షరాలా నప్పిన ప్రపంచ స్థాయి సైన్యాధిపతులలో సుభాష్ చంద్రబోస్ పేరును మొదటి వరుసలో చెప్పుకోవాలి. ఆయనలోని అణువణువు సుప్రీంగానే కనిపించేది. యుద్ధరంగంలోనూ శిబిరాలలో ఉన్నప్పుడు పలికిన, కదిలిన ఆయనలో తొణికిసలాడే నిబ్బరం, హుందాతనం సైనికులకు గొప్ప స్థైర్యాన్ని ఇచ్చేవి. యూనిఫామ్లో ఆయన వేదిక మీద నిలబడి సేవనల సెల్యూట్ స్వీకరిస్తుంటే సేనాపతి అంటే ఇలా ఉండాలి అనిపించేది. ఆ యూనిఫామ్ వరకు విశేషమేమీ లేదు. అంత సాదా సీదా యూనిఫామ్ ప్రపంచంలో బహుశా మరే సేనాధిపతి వేసి ఉన్నాడు. ఎర్రెర్ర బ్యాడ్జీలు లేవు, డాబుసరి రిప్పన్లు లేవు, మెరిసే మెడల్స్ లేవు, భుజానికి సొగసైన అడ్డపట్టీ లేదు, పెక్కు స్టార్ల భుజకీర్తులు లేవు, దగదగలాడే లెదర్ బెల్టు లేదు, నడుముకు కత్తి వేలాడదు, గుర్రం ఎక్కి స్వారీ చేయడు. ధరించేది మామూలు ఖాకీ కాటన్. జపాన్ వెళ్ళినప్పుడు మాత్రం చలిని తట్టుకోవటానికి ఉలెన్ యూనిఫామ్ వేసేవాడు. పెట్టుకునేది మామూలు క్యాప్. దానికి ముందు 2 చిన్న ఇత్తడి గుండీలు ఉండేవి. విశాలమైన బోస్ నుదురు మీద ఆ టోపీ ముచ్చటగా అమరేది. గులాబీ, గోధుమ రంగులు కలిసిన శరీర ఛాయ, గంభీరమైన మోము, నవ్వితే వెన్నెల, గర్జిస్తే బెంగాల్ టైగర్. తాను సర్వ సైన్యాధిపతి, సర్వాధికారి, సుప్రీం కమాండర్ అయినప్పటికీ ఏ మిలిటరీ ర్యాంకు తీసుకునేవాడు ఆధునిక చరిత్రలో బహుశా సుభాష్ చంద్రబోస్ ఒక్కడేనేమో. ఎలాగో మిలిటరీ యూనిఫామ్ వేశారు కాబట్టి మీ స్థాయికి తగ్గట్టు పెద్ద ర్యాంకును కూడా స్వీకరించడం సబబు అని సహచరులు సలహా ఇచ్చినా బోస్ వినలేదు. సైనికులు ఏరుకోరి ఇష్టంగా తనకిచ్చిన నేతాజీయే 1000 ర్యాంకుల పెట్టు అని ఆయన అనేవాడు. హోదాలు, పథకాలు కొలవలేని సహజమైన కమాండింగ్ వ్యక్తిత్వం ఆయనది. సైనికులను, సివిలియన్లను ఉద్దేశించి ప్రసంగించటానికి ఎంత పెద్ద సభలోనైనా నేతాజీ వేదిక ఎక్కితే అందరూ గుడ్లప్పకించి మంత్రముగ్ధుల్లా ఆయన్నే చూస్తుండిపోయేవారు. నెత్తిన 4 క్యాప్, విశాలమైన ఛాతీకి అతికినట్టు సరిపోయే ఖాకీ బుష్కోటు, మోకాలి కిందికి లాగిన లాగు, పాలిష్ చేసిన టాప్ బూట్లు ధరించి నేతాజీ నిటారుగా నిలబడి విరోధుల గుండెలదిరేలా, దేశభక్తుల మేను పులకలెత్తేలా మాట్లాడుతుంటే భారతీయుల స్వాతంత్ర కాంక్ష జిబ్రాల్టర్ రాక్ వలె మూర్తిభవించినట్టు తలపించేది. ఎంతటి వారినైనా డామినేట్ చేయగల నేతాజీ మహామూర్తిమత్వానికి థాయి, బర్మీస్, జపనీస్, ఇండోనేషియన్లు కూడా ముగ్ధులయ్యేవారు. తూర్పు ఆసియా మొత్తంలో ఆయనకు సరితూగగల దిగ్గజం మరొకరు లేదని అన్ని జాతుల వారు అంగీకరించేవారు. సింపుల్ యూనిఫామ్లోనే రాజాధిరాజుల తేజరిల్లే తమ సుప్రీం కమాండర్ను తలుచుకుంటేనే సిపాయిల ఛాతీ గర్వంతో పొంగేది. నేతాజీ మాటలు వింటే చాలు సైనికులు మనస్ఫూర్తిగా ఆయనకు సరెండర్ అయిపోయేవారు. బహుశా లోకంలో ఏ ఆర్మీ కమాండరు అలా మాట్లాడి ఉండడు. సైనికులను కథన రంగానికి సాగనంపే ముందు ఆయన ఏమన్నాడో తెలుసా? తాము ప్రాణాలు అర్పించబోతున్నది
ఎంతటి మహదాశయం కోసం అన్న విషయంలో ఎవరికైనా ఏమాత్రం అనుమానం ఉన్నా పక్కకు తప్పుకోండి. ధైర్యం చాలకో, నమ్మకం కుదరకో యుద్ధానికి వెళ్ళటం ఎవరికైనా ఇష్టం లేకపోతే ఆ మాట నిర్భయంగా చెప్పండి. మీ నిజాయితీని, నిష్కపటాన్ని నేను మెచ్చుకుంటాను. ఏ కళంకము అంటకుండా వారిని వెనక్కి పంపించి ఉపయోగకరమైన ఇంకో బాధ్యత అప్పగిస్తానని నేను మాట ఇస్తున్నాను. నాకు కావాల్సింది సంఖ్యాబలం కాదు, ఉన్నది కొద్దిమంది అయినా సరే దేనికి బెదరని, చావుకు వెరవని ధీరులైతే చాలు. ఇలా పలికిన కమాండర్ను ఆ సైనికులు అంతవరకు చూడలేదు. నా వెంట ఎవరు వచ్చినా, ఎందరు రాకపోయినా నేనైతే ముందుకే సాగుతాను, అనుకున్నది సాధిస్తానన్న నేతాజీ అపరిమిత ఆత్మవిశ్వాసం వారికి నచ్చింది. ఎక్కడ లేని ధైర్యాన్ని ఇచ్చింది. బలవంతమేమీ లేదు, కావాలనుకుంటే వెనక్కి పోవచ్చునని నేతాజీ ఇచ్చిన ఛాయిస్ వారిని ఇష్టపూర్వకంగా బలిదానానికి పురికొల్పింది. ఫర్ ది ప్రజెంట్ ఐ కెన్ ఆఫర్ యూ నథింగ్ ఎక్సెప్ట్ హంగర్, థర్స్ట్, ప్రైవేషన్ అండ్ డెత్. బట్ ఇఫ్ యూ ఫాలో మీ ఇన్ లైఫ్ అండ్ డెత్ ఐ షల్ లీడ్ యూ టు విక్టరీ అండ్ ఫ్రీడమ్. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ ప్రామిస్ యూ ఫ్రీడమ్. ప్రస్తుతం మీకు నేను ఇవ్వగలిగింది ఏమీ లేదు, ఆకలి, దప్పిక, కష్టాలు, చావు తప్ప. కానీ చావులో బతుకులో నా వెంట ఉంటే నేను మిమ్మల్ని స్వాతంత్రానికి చేరుస్తాను. నాకు మీ నెత్తురు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం సాధిస్తా అని ఆయన అంటుంటే వారికి భయం వేయకపోగా ఉత్తేజం ఉప్పొంగి నేతాజీకి జై అన్న నినాదంతో దిక్కులు దద్దరిల్లేవి. నాయకుడికి చేసిన భాషకు తగ్గట్టే వారు అష్ట కష్టాలను ఇష్టంగా పడ్డారు. కొందరైతే యుద్ధభూమిలో తిండి దొరకక అడవి గడ్డి తిని 11 రోజులు పోరాడారు. చూడగానే పూజ్యభావం కలిగించే నాయకుడికి శ్రేణులతో కలిసి మమేకం కావటం సాధారణంగా కష్టం. నేను మీలో ఒకడినన్న ఆత్మీయత తన సేనలకు నేతాజీ అలవోకగా కలిగించాడు. పగ్గాలు చేత పట్టగానే సైనిక శ్రేణుల జీతాలను, అలవెన్సులను అడగకుండానే సహేతుకంగా సవరించాడు. తనకు వేరు, సైనికులకు వేరుగా వంట వండటానికి వీల్లేదు, సైనికులకు వండే ఆహారాన్నే తనకు పెట్టాలి అని ఆయన రూలు. అది సరిగ్గా అమలవుతున్నదా లేదా అని తరచూ తనిఖీ చేసేవాడు. ఏ శిబిరంలోనూ భోజనాల వేళ ఒకరి వీపుకు ఒకరు ఆనుకుని వరసల్లో కూర్చుని ఉండగా ఆకస్మికంగా నేతాజీ వెళ్ళేవాడు. నేరుగా వంటశాలకు వెళ్ళి ఏమి వండారు, ఎంత శుభ్రంగా వండారు అన్నది క్షుణ్ణంగా తనిఖీ చేసేవాడు. తర్వాత భోజనశాలకు వెళ్ళి ఏదో ఒక వరుసలో సామాన్య సైనికుల సరసన కూర్చుని భేషజం చూపకుండా తాను భోంచేసేవాడు. సిపాయిల తిండే తాను తిని పదార్థాల నాణ్యత గురించి క్యాంప్ కమాండెంట్కు చెప్పేవాడు. సాక్షాత్తు నేతాజీ తమ మధ్య కూర్చుని తమతో పాటు భోంచేసిన సంగతి చెమర్చిన కళ్ళతో సిపాయిలు జీవితాంతం గుర్తు చేసుకునేవారు. నూనె, పప్పుల నుంచి ఎప్పుడైనా చేపలు, మాంసం వరకు ఒక్కో సైనికుడికి ఇచ్చే రేషన్ ఎంతెంత అన్న లెక్క నేతాజీకి వేళ్ల మీద ఉండేది. అది సక్రమంగా అందరికీ అందుతున్నదా లేదా అని ఆయన జాగ్రత్తగా కనిపెట్టేవాడు. హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఖాళీ దొరికితే బోస్ తన ఆఫీసర్లతో బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేవాడు. అవసరమైతే బట్టలు మార్చుకోవటానికి వారిని తన నివాసానికి తీసుకువెళ్ళేవాడు. వాళ్ళు ముఖం కొడుకుంటున్నప్పుడు పక్కనే నిలబడి టవల్ అందించేవాడు. అలాగే గాయపడిన సైనికులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు నేతాజీ వీలైనప్పుడల్లా వెళ్ళి ఒక్కొక్కరిని పలకరించి కుశలం కనుక్కునేవాడు. అప్పుడప్పుడు తన ఇంటి నుంచి మిఠాయిలు చేయించి రోగులకు పంపించేవాడు. ఇలాంటి లక్షణాల వల్లే నేతాజీ తనకు ఆప్తమిత్రుడు, ఆప్త బంధువు అని ప్రతి సిపాయి, ప్రతి ఆఫీసరు ఫీల్ అయ్యేవాడు. దేశం స్వాతంత్ర్యం తప్ప ఇంకో ధ్యాస లేని, ఎవరికీ తలవంచని అటువంటి మహానాయకుడి కోసం ప్రాణం ఇవ్వటానికైనా వారు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఏమాత్రం అవకాశం ఉన్నా నాయకుడు తమకు ఏదీ తక్కువ చేయడు అన్న భరోసాతో సైనికులు లోటుపాట్లను లెక్క చేసేవారు కాదు. యుద్ధ భూమిలో అన్నిటికీ కరువే. కూరగాయలు దొరకక అడవి గడ్డితోనే కూర చేసుకునేవారు. ఆఖరికి ఉప్పు కూడా కటకటే. ఏ రోజైనా సరఫరాలు అంది ఉప్పు దొరికిందంటే పండగే. ఆ పూట ప్రతివారు మామూలు కంటే ఎక్కువ అన్నం సంబరంగా తినేవారు. కనీస పోషకాహారం లేక సైనికులు తరచూ జబ్బు పడేవారు. అయినా ఎవరూ నేతాజీ స్వయంగా వాకప్ చేసినా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేసేవారు కారు. మేం బాగున్నాం, ఇక్కడ ఏ లోటు లేదు అని కష్టాలు భరిస్తూ బింకంగా చెప్పేవారు. క్యాంపు కమాండెంట్లు చెప్తేనే రేషన్ కొరతల గురించి నేతాజీకి తెలిసేది. ఎస్ఏ అయ్యర్ స్వయంగా చూసి ఆన్ టు హిమ్ ఏ విట్నెస్ గ్రంథంలో రాసినట్టు
దీనంతటికీ కారణం నేతాజీ అంటే సైనికులకు ఉన్న మేరలేని భక్తి. ఆ నాయకుడికి సైనికుడికి నడమ పెనవేసుకున్న మానవీయ బంధం విశిష్టమైనది. వారు ఒకరి కోసం ఒకరు ఏమైనా చేసేవారు. నేతాజీ ఆర్మీని హిప్నటైజ్ చేశాడు, నేతాజీని ఆర్మీ హిప్నటైజ్ చేసింది. పేజీ 214. మానవీయ బంధం ఎంత పటిష్టంగా ఉన్నా మానవీయ బలహీనతలు, ప్రలోభాలు కనీసం కొందరి మీదనైనా పనిచేస్తూనే ఉంటాయి. వాటిని నేతాజీ తనదైన పక్కీలో డీల్ చేశాడు. పైన ఉటంకించిన గ్రంథంలో అయ్యర్ పేర్కొన్న ఇంకో ఘటన దీనికి చక్కని ఉదాహరణ. రంగూన్ దిశగా దూసుకు వస్తున్న బ్రిటిష్ బలగాలను నిలువరించడానికి బర్మా రంగంలో ఐఎన్ఏ హోరాహోరీగా పోరాడుతున్న సమయాన జరగకూడనిది జరిగింది. 2nd డివిజన్ హెడ్ క్వార్టర్స్లోని 5 ఐఎన్ఏ ఆఫీసర్లు శత్రువుకు దాసోహమన్నారు. అది ఆజాద్ హిందూ ఫౌజ్కు తగిలిన మొట్టమొదటి విఘాతం. భారతీయ సమాజం దృష్టిలో నేతాజీకి దేశభక్త సేనలకు ఉన్న ప్రతిష్టకు తలవంపులు తెచ్చిన విపరిణామం అది. అనుక్షణం ప్రమాదభరితమైన యుద్ధక్షేత్రంలో ప్రాణాలకు తెగించి పర్యటిస్తుండగా నేతాజీకి ఈ పిడుగులాంటి కబురు తెలిసింది. అప్పటికే బర్మా, జపాన్ వారికి కూడా వార్త పాకింది. విషణ్ణ వదనంతో నేతాజీ పర్యటన రద్దు చేసుకొని రంగూన్ తిరిగి వెళ్ళాడు. రోజులాగా సుప్రీం కమాండ్ కార్యస్థానానికి కానీ లీగ్ ఆఫీసుకు కానీ వెళ్లకుండా, ఎవరిని కలవకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయాన ఆయన తొడ ఎముక వ్యాయామం చేస్తుండగా బెణికింది. పర్సనల్ వైద్యుడు కల్నల్ రాజు చికిత్స చేశాడు. భరించలేని నొప్పి, పక్కకు తిరగలేడు, ఎటూ కదలలేడు. శారీరక బాధను మించింది మానసిక వ్యథ. పక్క మీద ఉన్నవాడు ఉన్నట్టు పడుకుని తీవ్రంగా మదనపడ్డాడు. వారం తర్వాత నొప్పి కాస్త తగ్గిన తర్వాత కూడా భోజనానికి బయటికి రాకుండా గదిలోనే ఉండి తీవ్రంగా ఆలోచించాడు. అత్యవసరమైన ఏదో పని మీద తనను కలవటానికి అయ్యర్ వచ్చినప్పుడు ఈ వెధవలు ఎందుకలా చేశారు? తోటి వాళ్లకు, దేశానికి ద్రోహం చేయటానికి వాళ్లకు మనసెలా ఒప్పింది? పోనీ బ్రిటిష్ వాళ్ళేమన్నా వీరికి చేతులు చాచి స్వాగతం పలుకుతారా? వీళ్ళు బావుకునేదేమిటి? సరే, జరిగిన దానికి విచారించడం వృధా. ముందు సంగతి చూడాలి. ఒక 5 జారుకుంటే మాత్రం ఐఎన్ఏకు ఏమైంది? ఇక ముందు ఎవరూ పారిపోకుండా ఎలా జాగ్రత్త పడాలి చూద్దాం అన్నాడు. జరిగిన ద్రోహానికి జాతీయ సైన్యంలోని ప్రతి సోల్జర్కు, ప్రతి ఆఫీసర్కు ఒళ్ళు కుతకుతలాడింది. కట్టు తప్పి పారిపోయిన వారిని చంపేయాలన్నంత ఉద్రేకం అందరికీ కలిగింది. నేతాజీ ఎలా స్పందిస్తాడు, ఏమి చేయమంటాడు అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. దీర్ఘాలోచన తర్వాత దారి దొరికింది. చికాకు పోయి నేతాజీ ముఖం తేటపడింది. అంతా మన మంచికేలే, ఈ విషాదాన్నే ఐఎన్ఏకి విజయంగా మారుస్తాను చూడు అని అయ్యర్కి చెప్పి రంగూన్లో అందుబాటులో ఉన్న సైనికులందరినీ పిలిపించాడు. 5,000 మందికి పైగా సిపాయిలు, ఆఫీసర్లు సైనిక శిబిరం ఎదుట బారులు తీరారు. నేతాజీ వారితో ఏకబిగిన 4 గంటలు హిందుస్థానీలో మాట్లాడాడు. జీవితకాలానికి సరిపడా ఉత్తేజాన్ని అందరిలో నింపాడు. యుద్ధరంగంలో ఇకపై శత్రువు వైపు ఫిరాయించే పాపానికి ఎవరు పాల్పడినా నిర్దాక్షిణ్యంగా కాల్చివేయండి. అలాంటి దేశద్రోహానికి మీ పై ఆఫీసరే ఒడిగట్టినా సరే అక్కడికక్కడే షూట్ చేయండి అని సైనికులకు సంపూర్ణ అధికారం ఇచ్చాడు. ప్రపంచంలో అంతకుముందు ఏ సైన్యానికి ఏ సైన్యాధిపతి ఇవ్వని ఉత్తర్వు అది. దాంతో వాతావరణం మొత్తం మారిపోయింది. సైనికుల నైతిక స్థైర్యం 100 రెట్లు పెరిగింది. దానితో పాటు ద్రోహుల వ్యతిరేక దినం త్వరలో జరపబోతున్నాం. శత్రువుతో చేతులు కలపటం ఎంత మహాపాపమో తెలియచెప్పే నాటకాలకు ఆ రోజున పోటీ పెడతాం. ఉత్తమ నాటకాలకు మంచి బహుమతులు ఇస్తాం అని నేతాజీ ప్రకటించాడు. ఆ పోటీకి న్యాయ నిర్ణేతల్లో అయ్యర్ కూడా ఒకడు. ఎప్పటిలాగే నేతాజీ గెలిచాడు. ప్రతికూలతను కూడా అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో చేసి చూపించాడు. రంగూన్లోని మిలిటరీ క్యాంపులు, ఆక్సిలరీ క్యాంపులు అన్ని నాటకాల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ద్రోహుల భరతం పట్టడం ఎలాగన్న దానిపై తమ సృజనాత్మకను రంగరించి ప్రథమ బహుమతి ట్రాఫీ గెలుచుకోవటానికి సైనికులు రాత్రింబవళ్ళు సాధన చేశారు. ఆ క్రమంలో వారిలోని సైన్యపు నైతిక ధృతి అమాంతం పెరిగింది. దేశభక్తి అందరిలో పొంగిపొర్లింది. పోటీలు అయిపోయాక కూడా సెంటిమెంట్ స్థిరంగా నిలిచింది అంటాడు ఎస్ఏ అయ్యర్ ఆన్ టు హిమ్ ఏ విట్నెస్ గ్రంథంలో
పేజీ 203. అది భారతదేశాన్ని మత విద్వేషాలు పట్టి పీడిస్తున్న కాలం. మాజీ జాతీయవాది మహమ్మద్ అలీ జిన్నా మతోన్మాదిగా మారి హిందువులు మహమ్మదీయులు కలిసి ఉండలేరంటూ ద్విజాతి సిద్ధాంతాన్ని భయానకంగా ప్రచారం చేస్తున్నాడు. తపనతో, తడవకో మడత పేచీతో, మూర్ఖపు పంతంతో అతడు అంటించిన మత చిచ్చుకు జాతీయ నాయకులు అనబడిన వారు బెంబేలెత్తి గెంగరాలు తిరుగుతున్నారు. విశేషం ఏమిటంటే అప్పట్లో భారతదేశం మొత్తాన్ని దహిస్తున్న మత వైషమ్యం ఆజాద్ హింద్ ఫౌజ్లో కలికానికి కూడా కనిపించేది కాదు. వ్యక్తిగతంగా బోస్కు హిందూ మతం, సనాతన ధర్మాలలో పరిపూర్ణ విశ్వాసం ఉండేది. ఆయన స్వయానా కాళీమాత భక్తుడు. వివేకానందుడి పటాన్ని లేవగానే కనపడేలా ఎప్పుడూ మంచం పక్కనే పెట్టుకునేవాడు. ఆయన సింగపూర్లో ఉండగా తీరిక దొరికినప్పుడల్లా అక్కడి రామకృష్ణ మిషన్కు వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకునేవాడు. హిందూ సమాజానికి సహజ లక్షణమైన పరమత సహిష్ణుత బోస్కు నరాల్లో జీర్ణించింది. మతాల అంతరాలను ఐఎన్ఈలో పొరపాటును కూడా సుభాష్ బోస్ చొరనిచ్చేవాడు కాదు. ఏ బాధ్యత అప్పగించే ముందైనా వ్యక్తి ప్రతిభనే తప్ప ఆ వ్యక్తి కులం, మతం, ప్రాంతాలను పట్టించుకునేవాడు కాదు. తాను స్వతహాగా సెక్యులర్ కావటం ఒకటే కాదు, సెక్యులర్గా ఉన్నట్టు లోకానికి తెలపటానికి బోస్ ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. ఉదాహరణకు, టోక్యో నుంచి బెర్లిన్కు బయలుదేరినప్పుడు సుభాష్ బోస్ ఒక హిందువును, ఒక సిక్కును, ఒక మహమ్మదీయుడిని వెంట తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. తీరా బయలుదేరే ముందు తన వెంట ఒకరికి మించి చోటు లేదు అని జర్మన్లు చెప్పడంతో ఆబిద్ హుస్సేన్ అనే మహమ్మదీయుడిని సహాయకుడిగా ఎంపిక చేసుకున్నాడు. బర్మా రంగంలో యుద్ధానికి తరలిన ఐఎన్ఏ సేనలకు డివిజనల్ కమాండర్లు మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్, మేజర్ జనరల్ కయానీ ఇద్దరూ ముస్లింలే. మనుషుల మధ్య కులం, మతం, ప్రాంతాల తారతమ్యం నేతాజీ ఎన్నడూ చూసేవాడు కాదు. అందరం ఒకే మాతృభూమి బిడ్డలం, మన నడుమ ఏ రకమైన తేడా పాడాలు ఉండటానికి వీల్లేదు అని ఆయన సైనికులకు నూరిపోసేవాడు. తేడాలు ఏమైనా ఉంటే అవి విదేశీ పాలకులు మనల్ని చీల్చి ఛిద్రం చేసే దుర్బుద్ధితో తెచ్చిపెట్టినవేనని చెప్పేవాడు. ఎవరి మతాన్ని వారు ఆచరించడానికి పరిపూర్ణ స్వేచ్ఛ ఇచ్చేవాడు. ఒకరి మత ఉత్సవంలో ఇతర మతాల వారు పాలు పంచుకునేందుకు ప్రోత్సహించేవాడు. అంతేకాదు, మతపరమైన వ్యవహారంలో కూడా దానికి సంబంధించిన మతం వారికే ప్రాధాన్యం ఇచ్చి అన్యమతస్థులు రాకూడదు అంటే ఒప్పుకునేవాడు కాదు. ఆజాద్ హింద్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన సైన్యాధికారి ఏసీ చటర్జీ వర్ణించిన ఈ ఉదంతం నేతాజీ సెక్యులర్ తత్వానికి పరాకాష్ఠ. సింగపూర్లోని ట్యాంక్ రోడ్డు దగ్గర షెట్టియార్ గుడి అని ప్రసిద్ధ దేవాలయం ఉండేది. మీ ఉద్యమానికి మాకు చేతనైన విరాళం ఇవ్వదలిచాము, మీరు ఒకసారి మా గుడికి వచ్చి మాట్లాడగలరా అని ఆలయ నిర్వాహకులు సుభాష్ చంద్రబోస్ను సాదరంగా అడిగారు. చాలా పెద్ద మొత్తమే వారు ఇవ్వదలిచారు. బోస్ స్థానంలో మరొకరుంటే మహద్భాగ్యమని వెంటనే వెళ్ళేవారే. కానీ నేతాజీ ఇష్టపడలేదు. దేవుడంటే భక్తి లేక, విరాళం అవసరం లేక, రెండూ కాదు. దేవాలయం పవిత్రమైన పూజాస్థలం. మతపరమైన, భగవత్ సంబంధమైన విషయాలు మాత్రమే ఆలోచించాల్సిన అలాంటి చోటికి తాను వెళ్ళి స్వాతంత్ర ఉద్యమమనే రాజకీయ లౌకిక వ్యవహారం నిమిత్తం విరాళాలు నిమ్మని కోరటం బాగుండదు అని నేతాజీ భావన. పార్టీ ప్రచారానికి, రాజకీయ స్వార్థానికి కూడా దేవుడి సొమ్మును తేరగా కాజేయాలని చూసే ఈ కాలపు పాలకులకు స్వాతంత్రోద్యమానికి గుడి నిధులు అపేక్షించడం కూడా భావ్యం కాదన్న నేతాజీకి నడుమ ఎంత తేడా. గుడి పెద్దలు వినలేదు. తప్పులేదు, రండి అని మరీ పిలిచారు. అయితే ఒక షరతు, నా వెంట కుల మతాల తేడా లేకుండా నా ఆఫీసర్లు కూడా వస్తారు, వారిని సైతం గుడిలోకి రానివ్వాలి. అందుకు మీ ఆచారం అడ్డు వచ్చేట్టయితే నాకు మీరు వద్దు, మీ విరాళము వద్దు అని నిక్కచ్చిగా చెప్పాడు బోస్. అంతరాలయంలోకి ఎవరిని అనుమతించాలన్న విషయంలో ఆ గుడి నిబంధనలు మహా స్ట్రిక్టు. కాబట్టి వారు పిలవరనే అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యం, మీరు ఎవరినైనా వెంట పెట్టుకురావచ్చు, మాకు అభ్యంతరం లేదు అని ఆలయ ట్రస్ట్ అధికారుల నుంచి సమాధానం వచ్చింది. హిందూ, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ ఆఫీసర్లను వెంట పెట్టుకొని నేతాజీ చెట్టియార్ గుడికి వెళ్ళాడు. హిందువులు కాని వారికి అనుమతి లేని అంతరాలయంలోకి అందరినీ అడుగుపెట్టనిచ్చారు. అంతేకాదు, బ్రాహ్మణులకు తప్ప ప్రవేశంలోని గర్భగుడి లోనికి కూడా అందరినీ వెళ్ళనిచ్చారు. పైగా పూజారులు అందరికీ కుంకుమ బొట్లు పెట్టి ప్రసాదం కూడా చేతిలో పెట్టారు.
మహమ్మదీయ క్రైస్తవ ఆఫీసర్లు సైతం బొట్టు పెట్టించుకొని దేవుడి ప్రసాదం ఆనందంగా ఆరగించారు. మతాల తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఒక మతం వారి పండుగ వేడుకలలో మిగతా మతాల వారు పాలు పంచుకోవటం నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఆఫీసర్లకు, సైనికులకు చక్కగా అలవర్చాడు. ఈద్ వచ్చిందంటే హిందువులు మసీదుకు వెళ్ళి ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగిస్తే, దీపావళి నాడు ముస్లింలు హిందువుల ఆలయానికి వెళ్ళి హిందూ సోదరులతో కలిసి విందు చేసేవారు. సిక్కుల పండుగ రోజు హిందువులు ముస్లింలు కలిసి గురుద్వారాలకు వెళ్ళి సిక్కు సోదరులతో సహపంక్తి భోజనాలు చేసేవారు. ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్, మేజర్ జనరల్ ఏసీ చటర్జీ, పేజెస్ 147 to 149. విభజించి పాలించిన బ్రిటిష్ వారి పద్ధతికి పూర్తిగా భిన్నంగా నేతాజీ సైనికులకు కామన్ కిచెన్ను ఏర్పాటు చేయించాడు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఒకే చోట వండిన పదార్థాలను ఒకే చోట కూర్చుని కలిసి భోంచేసేవారు. సేనంలో జాతీయ భావం పెంపొందటానికి అది బాగా ఉపయోగపడింది. భారత సైనికులకు నేతాజీ చేసిన ఉపకారం ఏమిటంటే, బ్రిటిష్ కొలువులో ఉండగా వారికి తెల్లవాళ్లు చేసిన అన్యాయాలను సరిదిద్దాడు. అంతకు పూర్వం భారత సైన్యంలో ఒకే యూనిట్లో ఒకే హోదాలో పనిచేస్తున్న జీతాలు, భత్యాలు యూరోపియన్లకు వేరు, భారతీయులకు వేరు. బ్రిటిష్ సోల్జర్కు నెలకు 75 రూపాయల జీతం అయితే భారతీయ సిపాయికి జీతం దానిలో 3వ వంతు, నెలకు 25 రూపాయలు. తిండిలో, బసలో కూడా అడుగడుగున జాతి వివక్ష. బ్రిటిష్ టామీ ఎక్కువ, భారతీయుడు తక్కువ. మొదట్లో ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్లందరూ యూరోపియన్లే. అవసరాలు పెరిగే కొద్దీ గత్యంతరం లేక భారతీయులను తీసుకోసాగారు. ఇండియన్ కమిషన్డ్ ఆఫీసర్ ఐసీఓలకు తర్ఫీదు ఇవ్వటం కోసం డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీని పెట్టారు. ఐసీఓలకు బ్రిటిష్ ఆఫీసర్లతో సమానంగా జీతాలు, భత్యాలు, ఇతర సదుపాయాలు, అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని తెల్లదొరలు గాలికి వదిలారు. జూనియర్ బ్రిటిష్ ఆఫీసర్లు కంపెనీలను కమాండ్ చేస్తుంటే ఐసీఓలు నడపగలిగింది ప్లాటూన్లను మాత్రమే. డివిజన్ కమాండ్ చేయటానికి ఒక్క ఐసీఓ కూడా నోచుకోలేదు. బ్రిగేడ్ కమాండ్ ఒక్కరికి మాత్రమే ప్రాప్తించింది. సీమలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి వచ్చిన కింగ్స్ కమిషన్డ్ ఆఫీసర్ కేసీఐఓలకు తమ కింద పనిచేసే బ్రిటిష్ ట్రూప్స్ను శిక్షించే పవర్ ఉండేది. అదే దేశవాళీ ఐసీఓకు ఆ అధికారం లేదు. జీతభత్యాల విషయంలో భారతీయ ఐసీఓ అధికారులకు అడుగడుగునా జాతి వివక్ష. దేశీయ లెఫ్టినెంట్కు నెలకు 400 రూపాయలు చెల్లిస్తే అదే పని చేసే బ్రిటిష్ వాడి జీతం 600 రూపాయలు, అంటే 50% ఎక్కువ. అడ్జటెంటు, క్వార్టర్ మాస్టర్లకు ఇచ్చే అలవెన్సు బ్రిటిష్ ఆఫీసర్కి అయితే 100 రూపాయలు, అదే ఇండియన్ ఆఫీసర్కి మాత్రం 60 రూపాయలే. సామర్థ్యంలో, పరాక్రమంలో తెల్లతోలు వాళ్ళకంటే మనవాళ్లే మెరుగు. అయినా వారికి అన్నింటా చిన్న చూపే. ర్యాంకు ఒకటే, చేసే పని ఒకటే అయినప్పుడు తెల్లవారికి మాకంటే ఎక్కువ జీతాలు, అలవెన్సులు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే, ఎందుకంటే వారు తమ దేశం వదిలి ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నారు కనుక అని దొరలు చెప్పేవారు. మరి రెండో ప్రపంచ యుద్ధంలో మేము కూడా దేశం వదిలి ప్రవాసం వచ్చి ఆగ్నేయాసియాలో పనిచేస్తున్నాం కదా, అదే రూలు ప్రకారం మాకు తెల్లవారితో సమానంగా జీతాలు ఇవ్వాలి కదా అని అడిగితేనేమో మీ ప్రాప్తం ఇంతేనని కసిరేవారు. దానికి తోడు అమానుషమైన అవమానాలు. ఉదాహరణకు ఆఫీసర్స్ క్లబ్బుల్లోకి ఐసీఓ అధికారులను రానిచ్చేవారు కారు. ర్యాంకు ఒకటే అయినా యూరోపియన్ ఆఫీసర్ పక్కన కూర్చుని ఆసియన్ ఆఫీసరు రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడానికి వీల్లేదని మలయాలో ఆంక్ష. ఇలా రకరకాల అన్యాయాలతో, పరాభవాలతో లోలోన రగిలిపోతున్న భారతీయ సైనిక దళాలకు సింగపూర్లో నేతాజీ రాకతో గొప్ప ఉత్తేజం వచ్చింది. 1942 ఫిబ్రవరిలో సింగపూర్ జపాన్ వశమయ్యాక యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డ భారత సైనికుల్లో వేల మంది మోహన్ సింగ్ నాయకత్వంలో జపాన్ వారు పెట్టించిన నేషనల్ ఆర్మీలో దేశభక్తితోనో, యుద్ధ ఖైదీల బానిస బతుకు కంటే మేలన్న ఉద్దేశంతోనో చేరారు. నాయకత్వ వైఫల్యాల వల్ల వారిలో చాలామంది విసిగెత్తి వెనక్కిపోయారు. దర్మిలా దిక్కుతోచక డీలా పడి ఉన్న సైనిక బలిగాలకు సుభాష్ చంద్రబోస్ను చూశాక ధైర్యం వచ్చింది, ఆత్మవిశ్వాసం ఇనువడించింది. ఇంకా విశేషం ఏమిటంటే, తిరుగుబాటులో చేరే కంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి విధేయంగా యుద్ధ ఖైదీగా మెడకటమే గౌరవప్రదమని భావించిన ఆర్మీ ఆఫీసర్లలో కూడా చాలామందికి నేతాజీ స్ఫూర్తితో మనసు మారింది.
మాలో చేరమని ఎవరిని బలవంత పెట్టబోమని, ఇష్టపడి వచ్చేవారిని స్వాగతిస్తాము, రాదలసని వారిని సతాయించము అని ఆయన అభయం ఇచ్చిన పెద్ద పెద్ద సైన్యాధికారులు ఎందరో అడిగి మరీ ఐఎన్ఏలో చేరారు. 1857లోనూ తర్వాత లేచిన తిరుగుబాట్లలోనూ సాధారణ సిపాయిలు, నడిమి రకం ఆఫీసర్లే తప్ప ఇంగ్లండులోని రాయల్ మిలిటరీ అకాడమీలో, శాండ్ హట్స్లో శిక్షణ పొందిన కేసీఐఓ ఉన్నతాధికారులు కట్టు తప్పలేదు. కాబట్టి మిలిటరీ కమాండ్ మొత్తం తమ గుప్పిట్లో ఉన్నదని భ్రమసిన సీమదొరలకు ఇప్పుడు కళ్ళు పచ్చబడ్డాయి. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ ఇండియన్ మిలిటరీ అకాడమీ బ్యాచ్లో గోల్డ్ మెడలిస్టు అయిన మేజర్ నృపేంద్ర సింగ్ భగత్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో విక్టోరియా క్రాస్ పథకం పొందిన కెప్టెన్ ప్రేమేంద్ర భగత్, శాండ్ హట్స్ రాయల్ మిలిటరీ కాలేజీలో తర్ఫీదు పొందిన మేజర్ జనరల్ జేఆర్ భోన్స్లే వంటి హేమీలే బ్రిటిష్ కొలువును కాలదని ఆజాద్ హిందూ ఫౌజ్లో చేరారని తెలిసాక ఇంగ్లీష్ మహారాజులకు కాళ్ళు చల్లబడ్డాయి. 1857 తరహాలో మళ్ళీ సైనిక తిరుగుబాటు వస్తుందా? నమ్మకస్తులు అనుకున్న ఆఫీసర్లు కూడా తిరగబడితే ఏమవుతుంది? ఇండియాలో ఎదురు లేదనుకున్న ఆంగ్లేయులు పెత్తనానికి పుట్టి మునుగుతుందా? తెల్లవారి ప్రాణాలకు రక్షణ ఉంటుందా అన్న అనుమానం పెనుభూతమైంది. సుభాష్ బోస్ ఇంకా దండు వెడలకముందే తెల్ల రాకాసులకు చలి జ్వరం మొదలైంది. మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో, వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి. నేతాజీ గ్రంథం గురించి, శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. తరువాయి అధ్యాయం రేపు విందురుగాని. సెలవు.